ఒక ఫాలోవర్కి నాకు నాగార్జున విషయంలో గొడవ అయింది. ఎస్, విషయం ఏంటంటే నాగార్జునకి హీరోయిన్స్తో కొంతమందితో అఫైర్స్ ఉన్నాయి. టబుతో పెళ్లి దాకా వెళ్ళాడు. సో ఇట్లాంటివి, నాది సినిమా అండ్ పొలిటికల్ ఛానల్ కాబట్టి నా ఛానల్లో ఇవే ఉంటాయి. మంచి పని చేయొచ్చు కదా, సమాజానికి పనికొచ్చే పని చేయొచ్చు కదా అంటే వీళ్ళు మాత్రం యూట్యూబ్ మాత్రం చూస్తారు, సమాజానికి పనికొచ్చే పని చేయకుండా. సో అసలు విషయం ఏంటంటే కీర్తన అనే అమ్మాయి, ఆవిడ అసలు అమ్మాయా కాదా అని కూడా నాకు తర్వాత తెలిసింది. నాగార్జున డీపీ పెట్టుకుంది, కామెంట్ పెట్టింది, నాగార్జునను తక్కువ చేసి మాట్లాడొద్దురు, ఆయన నా భర్త వచ్చే జన్మలో అని పెట్టింది. దీనికి నవ్వాలా, కోప్పడాలా, నన్ను ఒరే అన్నందుకు ఇంకా కోప్పడాలా అర్థం కాలేదు. ఇది కామెంట్ పెట్టిందా, నాకేమైనా కల వచ్చిందా అని మళ్ళీ ఒకసారి చదువుకున్నా. నాగార్జున గురించి తప్పుడు మాటలు రాయొద్దురు, వచ్చే జన్మలో నేను ఆయన నా హస్బెండ్ అని పెట్టింది. దానికి నేను రిప్లై ఇచ్చా కామెంట్కి, వచ్చే జన్మ దాకా ఎందుకు, ఇప్పుడే మొగుడిని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి నిన్ను కూడా ఉంచుకుంటాడేమో నాగార్జున అని పెట్టాను. తర్వాత ఆ రోజో మరుసటి రోజో మళ్ళీ రిప్లై ఇచ్చింది, నేను రెడీ, కానీ నాకు ఇంకా మొగుడిని వదిలేసి పోవడానికి పెళ్ళి కాలేదు, ఐఎమ్ జస్ట్ 19 years old అని పెట్టింది. సో దట్ ఈ కీర్తన అనే అమ్మాయి స్టూడెంట్గానే ఉంది. కొంచెం గ్యాప్ ఇస్తాను, మీరు ఇమాజిన్ చేసుకోండి నాగార్జున మీద ఎంత పిచ్చిందో. అయితే ఏంటమ్మా, తల్లిదండ్రులు చూసుకోవాలి, నీ చదువు చూసుకోవాలి, నీ భవిష్యత్తు చూసుకోవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా, నాగార్జున ఉంచుకుంటాడంటే అంటే అవునరా పోతాను నేను, వచ్చే జన్మలో అయినా సరే నాగార్జునకి నేను భార్యగా కావాలి అని తలుచుకుంటూ నిద్రలేస్తాను అని పెట్టింది రిప్లై నాకు. నేను మామూలుగానే 5 మందితో సమానం, 5 మంది నా ఎదురుగా నిలబడితే ఈ 5 మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తా. అలాంటిది నాకు నోట్లోంచి మాట రాలేదు, ఈ రిప్లై ఇవ్వలేకపోయా. ఆలోచించి దీనికి రిప్లై ఇవ్వాలి అనుకున్నా. తర్వాత ఎందుకో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి జాలేసింది నాకు. చదువులో నాకు తెలిసి అన్నీ డుమ్మా కొట్టి ఉంటుంది, చదువులో కంప్లీట్గా అన్నీ ఓం శాంతి డిస్కో శాంతి చేసి ఉంటుంది. అందుకే ఫోన్ పట్టుకొని నాగార్జున గురించి వెతుకుతూ ఉంది. నా ఛానల్ కనిపించింది, జేమ్స్ బాండ్ అని వచ్చింది, తగులుకుంది నన్ను, నా భర్త, నా కాబోయే భర్త అని. తర్వాత ఎందుకో ఇంకా నేను ఇట్లాంటి వ్యక్తి కనుక ఉంటే, నేను ఇలాగే రిప్లై ఇస్తుంటే ఆవిడ కూడా ఇలాగే రిప్లై ఇస్తూ ఏదో ఒక రోజు నాగార్జున నాగార్జున అనుకుంటూ ఏ కాలగర్భంలోనో కలిసిపోయి ఎవడింట్లోనో దూరుతుంది, నువ్వే నా నాగార్జున అని. తర్వాత ఇంకా జరగకూడదు ఏదైనా జరగచ్చు, అందుకని నేను ఆవిడని బ్లాక్ చేసేసాను. ఇది జరిగింది. అభిమానం ఉండాలి, హద్దులు ఉండాలి, అభిమానం ఉండాలి. ఎలా ఉండాలి, ఆయన యాక్టింగ్ బాగా చేశాడు, ప్రభుదేవ డ్యాన్స్ బాగా వేస్తాడు, కానీ మనకు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎందుకంటే చిరంజీవి గారి స్టైల్ ఆఫ్ రిథమ్, ఆ గ్రేస్ అది ఇష్టం. సో చిరంజీవి గారి డ్యాన్స్నే ఇష్టపడాలి, కమల్ హాసన్ గారిలో నటననే ఇష్టపడాలి. ఇలా అంతవరకు మాత్రమే ఉండాలి, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. నేను ఆయన మొగుడు అవుతా, ఈయనకి పెళ్ళాన్ని అవుతా, ఇలాంటివి ఉండకూడదు. ఉంటే తల్లిదండ్రులు కూడా వదిలేసి పోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా రోడ్డున పడే అవకాశం కూడా ఉంది. సో ఇదనమాట, ఇది నిజంగా జరిగిందే. రీసెంట్గానే ఈరోజు మార్నింగే నేను ఆ కీర్తన అమ్మాయిని బ్లాక్ చేసేసాను. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే పెట్టండి.